పూలమెట్టు పునఃస్వాగతం అండి. ఈరోజు మనం పాల గురించే మాట్లాడుకుందాం. పాలని రేట్ చేస్తామన్నమాట బెర్రీతో. వెనకద అనుకున్నాడు. మనం మాత్రం వీడియోలో ముందుకెళ్ళిపోదామండి. పాలలో మనం కాస్త మొదట చెప్పుకోగలిగింది అందులో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ అండి. ఈ విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఎన్నో రకరకాలు ఉంటాయి కానీ, మేజర్ మినరల్ వచ్చేసి కాల్షియం అండి. విటమిన్స్‌లో వచ్చేసి మనకి చాలా బాగా దొరికేవి బి కాంప్లెక్స్ విటమిన్స్. అందులో కూడా రిబోఫ్లేవిన్ అంటే బి2 అనే విటమిన్ చాలా బాగా దొరుకుతది. ఇలా విటమిన్స్ కాస్త పుష్కలంగా ఉండటం వల్ల దీనికి +1 పాయింట్ ఇస్తున్నామండి. పొడుగు పెరగటానికి కూడా పాలు చాలా ఉపయోగపడతాయండి. టీనేజ్ వయసులో కూడా ఎదుగుదల ఉన్నంత వరకు మనం పాలు కాస్త పిల్లలకి ఇవ్వటం మంచిది. సో, కనీసం రోజుకి ఒక గ్లాస్ పాలైనా సరే వాళ్ళ డైట్‌లో ఉండేలాగా చూసుకోవటం అనేది చాలా అవసరమైన విషయం ఈ ఎదిగే పిల్లలకి. సో, ఇక్కడ నేను కాస్త ఒక పాయింట్ ఇచ్చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ కాంపోజిషన్ కాస్త చాలా అద్భుతంగా ఉంటుందండి పాలలో. వే ఇంకా కెసిన్ అని 2 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. వే వచ్చేసి ఫాస్ట్ ప్రోటీన్ అంటారు. మజిల్ బిల్డింగ్‌కి బాగా హెల్ప్ అవుతది. కెసిన్ వచ్చేసి ఏంటంటే స్లో ప్రోటీన్ అంటారు. ప్రోటీన్ ప్రిజర్వేషన్ దీనికోసం చాలా హెల్ప్ అవుతది. అంటే ప్రోటీన్ కాస్త డెస్ట్రాయ్ అవ్వకుండా అది ప్రిజర్వ్ అవ్వటానికి హెల్ప్ పడుతదనమాట. సో, కాబట్టి 2 ప్రోటీన్స్ ఫాస్ట్ ప్రోటీన్, స్లో ప్రోటీన్ 2 రకాల ప్రోటీన్స్‌ని కలగలిగి ఉన్న పాలు కాస్త ఒక అద్భుతం. నెక్స్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ ప్రోటీన్ అండి. అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఎగ్ వైట్‌తో సరిసమానమైన రిఫరెన్స్ ప్రోటీన్ అని చెప్పి ఇటీవలే నాకు తెలిసిందండి. కాబట్టి దీనికి ఇంకొక +1.5 అంటే ఇప్పటిదాకా మనం ఇచ్చిన పాయింట్స్ ఎన్ని అంటే 3.5 అండి టోటల్. ఇప్పుడు నెగెటివ్ పాయింట్స్‌కి వెళ్దామండి. పొటాషియం కాస్త ఎక్కువుందని చెప్పి బొప్పాయికి నేను -1 ఇచ్చాను. మీకు గుర్తుందా? అందుకనే ఈ పాలకి గూడా మనం -1 ఇచ్చేద్దామండి. ఎందుకంటే పొటాషియం కాస్త దీనిలో కూడా ఎక్కువుంటుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకి పనికిరాదు. పాలకు సంబంధించి 2 ముఖ్యమైన వ్యాధులున్నాయండి. పాలలో ఉండే షుగర్ పేరు లాక్టోజ్ అంటాం. అయితే ఈ లాక్టోజ్ అనేది కొంతమందికి పడదనమాట. ముఖ్యంగా భారతీయులలో చాలా మందికి పడదు. ఇంకొకటి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళకి పాలు పడవండి. సో, అందరికీ ఇది ఉపయోగం కాదు గాబట్టి, ఒక -0.5 ఇద్దామనుకుంటున్నాను. అంత కాదన్నా పాలు కాస్త శరీర బరువును పెంచే గుణం కలిగినవండి. వాటి యొక్క కొవ్వు వల్ల కావచ్చు, క్యాలరీల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మనం కాస్త ఇంకొక -0.5 ఇచ్చేద్దాం. ఎలాంటి పార్షియాలిటీ వద్దు. ఇంతకుముందు బటర్‌కి కూడా -1 ఇచ్చాం. సో, ఇప్పుడు పాలకి కూడా మనం ఒక -0.5 ఇస్తున్నాం. మొత్తానికి టోటల్ స్కోర్ అయితే 3.5 -2 అండి. అంటే టోటల్ +1.5లో పాలున్నాయి. అంటే ఇంకా మనం కాస్త పాలు తాగమనే చెప్తున్నాను. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా ఉపయోగం. ఒకవేళ ఊబకాయం గాని, కిడ్నీ వ్యాధి కానీ, లేదు పాలు పడకపోవటం గనక ఉంటే వీళ్ళకి మాత్రం పాలు మంచిది కాదు. లేదంటే మిగతా అందరికీ కూడా పాలు శ్రేష్టమైనవి.